బ్రేకింగ్ న్యూస్ ఏపీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి హైదరాబాద్ లో సోదాలు చేస్తూ ఉన్నారు సిట్ అధికారులు. 5 చోట్ల ఏకకాలంలో సోదాలు చేస్తూ ఉన్నారు. షేక్పేట్, మెహదీపట్నం, రాజేంద్రనగర్, గుడిమల్కాపూర్, యాకత్పురాలో ఈ సోదాలు జరుగుతూ ఉన్నాయి. హైదరాబాద్ లోని 5 కంపెనీల డైరెక్టర్ల ఇళ్లలో సిట్ అధికారులు రైడ్స్ చేస్తున్నారు. నాటికల్ గ్రీన్ ఎనర్జీ డైరెక్టర్లు రోహిత్ రెడ్డి, సావిరెడ్డి, శ్రీలత ఇళ్లలో, ఇబోట్ ఎనర్జీ సిస్టమ్స్ డైరెక్టర్లుగా ఉన్న రవికుమార్, శ్రీలత, రోహిత్ రెడ్డి ఇళ్లలో తనిఖీలు కొనసాగుతూ ఉన్నాయి. అలాగే స్కూబీ ల్యాబ్స్ రోబోటిక్స్ డైరెక్టర్లు నితిన్ కృష్ణ, రూపక్ జాడా, రోహిత్ రెడ్డి ఇళ్లలో కూడా సోదాలు జరుగుతూ ఉన్నాయి. రైట్స్ కి సంబంధించిన అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి విజయ్ అందుబాటులో ఉన్నారు. ఓటీయూ విజయ్. మద్యం కుంభకోణం కేసులో హైదరాబాద్ సిట్ అధికారులు అయితే సోదాలు నిర్వహిస్తా ఉన్నారు. హైదరాబాద్ లో ఉన్నటువంటి 5 చోట్ల ఈ సోదాలు చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. సిట్ అధికారులు షేక్పేట, మెహదీపట్నం, రాజేంద్ర నగర్, అలాగే గుడిమల్కాపూర్, యాకత్పురాలో కూడా సోదాలు నిర్వహిస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది అధికారులు. అయితే ఈ హైదరాబాద్ లో 5 కంపెనీలకు సంబంధించినటువంటి డైరెక్టర్ల నివాసాల్లో కూడా సిట్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఈ కంపెనీలు వచ్చేసి నాటికల్ గ్రీన్ ఎనర్జీ, అలాగే ఇబోట్ ఎనర్జీ సిస్టమ్స్, అలాగే స్కూబీ ల్యాబ్స్ రోబోటిక్స్, ఇలాంటి కంపెనీస్, అంటే ఈ 5 కంపెనీస్ లో కూడా మొత్తం సిట్ అధికారులు అయితే సోదాలు నిర్వహిస్తున్నారు. సో ఈ కంపెనీలకు డైరెక్టర్లుగా ఉన్నటువంటి రోహిత్ రెడ్డి, సావిరెడ్డి, అలాగే శ్రీలత అనేటువంటి వీళ్ళ ఇళ్లలో సోదాలు చేస్తున్నారు. ఇక ఇబోట్ ఎనర్జీ సిస్టమ్ డైరెక్టర్ గా ఉన్నటువంటి రవికుమార్, శ్రీలత, రోహిత్ రెడ్డి ఇళ్లలో కూడా సోదాలు నిర్వహిస్తా ఉన్నారు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అధికారులు అయితే. ఇక స్కూబీ ల్యాబ్స్ రోబోటిక్స్ డైరెక్టర్ గా ఉన్నటువంటి నితిన్ కృష్ణ, రూపక్ జాడా, అలాగే రోహిత్ రెడ్డి అనేటువంటి 3 వ్యక్తుల ఇళ్లలో కూడా ఏపీ సిట్ అధికారులు నిర్వహిస్తా ఉన్నారు. ఇందాక మరొక 3 చోట్ల కూడా సోదాలు నిర్వహిస్తున్నట్టుగా కూడా ఏపీ సిట్ అధికారులు అయితే తెలుస్తా ఉంది. మరీ ముఖ్యంగా మొన్న అటు ఎవరైతే కృష్ణమోహన్ రెడ్డి ఉన్నారో, జగన్ ఓఎస్డి, మాజీ సీఎం జగన్ ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి ఇంట్లో కూడా సోదాలు నిర్వహించారు. అటు షేక్పేట్ లో ఉన్నటువంటి తన నివాసంలో కూడా ఈ రోజు విజయవాడలో ఈ కేసుకు సంబంధించి సిట్ అధికారుల యొక్క విచారణకు హాజరు కావాలని చెప్పి దాంట్లో ముఖ్య నిందితులుగా ఉన్నటువంటి వీళ్ళని సిట్ అధికారులు విచారణకు హాజరు కావాలని చెప్పారు విజయవాడలో. దాంట్లో హాజరు కానటువంటి వారిని కూడా అరెస్ట్ చేసి విజయవాడకు కూడా తరలించారు. సో ఇందులో మరి ముఖ్యంగా ఈ డైరెక్టర్ల ఇళ్లలో సిట్ అధికారులు సోదాలు నిర్వహించడం అయితే వాళ్లకు కొంచెం గందరగోళ పరిస్థితి అయితే ఏర్పడింది. ఎందుకంటే అటు తిప్పి ఇటు తిప్పి ఈ కేసు వాళ్ళ మీదకి ఎక్కడ చుట్టుకుంటుందా అని చెప్పేసి కూడా చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎటకేలకు సిట్ అధికారులు మాత్రం ఈ కేసును వదిలిపెట్టేలా లేరు. బలమైనటువంటి సాక్ష్యాలు, ఆధారాలు కూడా సేకరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది ఈ సోదాలలో. సుమతి. రైట్ విజయ్, థ్యాంక్ యూ. ఏపీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి ప్రస్తుతం హైదరాబాద్ లో 5 చోట్ల సోదాలు జరుగుతున్నాయి.